ఇకపోతే కాళేశ్వరంపై కథనం, మేడిగడ్డకు సీఎం మంత్రులు, నల్లగొండలో బీఆర్ఎస్ సభ, బ్యారేజీని సందర్శించనున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 2 గంటల పాటు సైట్ విజిట్, సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అని చెప్పేసి కాంగ్రెసుల సభ. ఇక నల్లగొండలో బీఆర్ఎస్ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు, అన్నీ తానే సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి. పాపం సూర్యాపేటలో ఓడిపోతాడో గెలుతాడో అని భయంతో బయటపడ్డటువంటి సూర్యాపేట మరి జగదీష్ రెడ్డి ఈరోజు కేసీఆర్ సభను బాగా సీరియస్గా తీసుకొని పనిచేస్తున్నాడు. మళ్ళీ ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదంటే నా పక్కా మినిస్టర్ వస్తే అనే ఆలోచనతో జగదీష్ రెడ్డి ఇస్తున్నాడు. కానీ ఇదే జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గంలో చేసిన అక్రమాలు, అరెస్టులు, ఆ ప్రాణాలు తీసిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి జగదీష్ రెడ్డి లాంటి నాయకులంట తెలంగాణకు అవసరమట. ఏవోదే మొత్తానికైతే హైదరాబాద్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి ఫిబ్రవరి 13వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి వెళ్ళబోతున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగా 10:15 వరకు అసెంబ్లీలో పాల్గొన్న అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు. ఇందుకోసం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 3 గంటల్లో బ్యారేజ్ వద్దకు చేరుకొని 2 గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఏది ఏమైనా కూడా అసెంబ్లీ సమావేశంలో అంటే అసెంబ్లీకి వస్తారు, 15 నిమిషాలు కూర్చుంటారు, అటెండెన్స్ వేసుకుంటారు, చలో అని చెప్పేసి కాళేశ్వరం పోతారు. అవి అయిపోయిన తర్వాత పెట్టుకుంటే ఏమవుతుంది? అసెంబ్లీ సమావేశాలు మొత్తం అయిపోయిన తర్వాత తెల్లారంగా పెట్టుకోండి. మీరు అసెంబ్లీ సమావేశాలకు పాల్గొనకుండా మీరు చేసే వారం రోజుల్లో 10 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఒకరోజు వాళ్ళు వాకౌట్ అంటారు, ఒకరోజు మీరు బయటకు పోతామంటారు. ఏంది మీరు పిక్నిక్లు తిరగడానికి ఇదేమన్నా అసెంబ్లీ సమావేశాలా లేదంటే పిక్నిక్ సమావేశాలా? ఇది కాళేశ్వరం పోయి రావడం అనేది పిక్నిక్ ఏమన్నా? ఒకరోజు అసెంబ్లీ సమావేశాలపైన పెట్టుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డి అయినా మిగతా వాళ్ళైనా ఏంది అని అంటే ప్రజలకు ఏదో ఒక రకంగా మనం మభ్యపెట్టి మన 6 గ్యారంటీల గురించి కానీ, వచ్చే లోక్సభ ఎన్నికల గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న మచ్చల గురించి కానీ, మన ఎమ్మెల్యేలు మన మినిస్టర్లు చేస్తున్నటువంటి అక్రమాల గురించి కానీ ఎక్కడ బయటపడద్దు. కాబట్టి మనం ఏదో ఒకటి చేసి ప్రజల్ని తప్పుదో పట్టించాలనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఇక వేరే ఆలోచన ఏం లేదు. ఇక భారీగా బదిలీలు, 4 ఐఏఎస్లు, 12 మంది ఐపీఎస్ల బదిలీ. రాచకొండ సిపిగా తరుణ్ జోషి ప్రస్తుత సిపి సుధీర్ బాబు మల్టీజోన్కు ఐజీగా ట్రాన్స్ఫర్ అయ్యిండు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో 4 ఐఏఎస్లు, 12 మంది ఐపీఎస్లు, దాంతో పాటు దాదాపుగా నిన్న 100 మందికి పైగా ఆఫీసర్లు, వివిధ రకాల ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు కావడం జరిగింది. మరి ఎందుకనంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిప్యూటీ అంటే మొత్తానికైతే డిప్యూటీ తహసీల్దారులను మొదలుకుంటే తహసీల్దారులు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఎవరెవరైతే ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 6 నెలల నుండి ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఎన్నికలకు ముందు ట్రాన్స్ఫర్ అనేది కామన్ కాబట్టి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందనే విషయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు.